ఎవరైనా మునిగితే అక్కడ ఈ పాత వాళ్ళు గట్ట ఉంటాయి కదా దానికి భయపడుతుంటారు. దీన్ని వేసి గతంలో వేసిన వాళ్ళు కొన్ని వదిలేస్తుంటారు సార్. వాటి వల్ల మళ్ళీ కొన్ని మన దూరానికి కొంచెం పోతారా సార్. మేము రైలాట్కి వెళ్తున్నాం సార్. అవతలకి వెళ్ళేటప్పుడు మధ్యలోకి వెళ్ళేటప్పుడు సడన్గా వాటర్ వచ్చేసింది సార్. బోట్ మొత్తం వాటర్ వస్తుంది. వచ్చేసరికి మా తమ్ముడు అనే బోట్ మొత్తం వాటర్ వస్తుంది ఉరికేని అన్నాడు. ఇద్దరు ఉరికేసి ఒకచోట్లపాలెం శాలిగ్రామాల పంచాయతీ గోల్కొండ మండలం అనకాపల్లి జిల్లా. మేము రైల్వేట్కి అవతల సైడ్ వెళ్తున్నాం సార్. మా మధ్యలో వెళ్ళేసరికి వాటర్ సడన్గా వస్తుంది. వచ్చి ఫుల్ అయిపోయేసరికి అనయ్య వాటర్ వచ్చింది ఉరికే బోట్లో పడితే ఉరికేసాం. పోయిన తర్వాత ఈత కొట్టుకుంటే అందరికి పిలిచాం అనమాట. పిలిచిన తర్వాత వెంకటపాపలు వచ్చి కొంచెం కాపాడారు మమ్మల్ని. మాకు అన్న తమ్ముడు కొంచెం ఊడిపోయాడు. చచ్చిపోయిన అతని పేరు గరగల అప్పారావు. ఎంతమంది ఉన్నారు పిల్లలు? సమయంలో గరగ అప్పారావు, గిన్ని పోతురావు, పొగసెట్టిపాలెం విలేజ్ చెందిన ఇద్దరు గొల్గొండ మండలం డైలీ ఫిషింగ్ వేటకి వెళ్తారు. అలాగే నైట్ కూడా వెళ్ళారు. వీళ్ళతో పాటుగా అదే ఊరి వల్ల ఇంకొక 3 బోట్లు వెళ్ళారు. నైట్ 11 అయ్యేసరికి రిజర్వాయర్ మధ్యలో వీళ్ళు ఫిషింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు బోట్లోకి నీరు రావడం వల్ల బోట్ అమాంతంగా మునిగిపోయింది. దీంతో జిన్ని పోతురాజు అనేవాడిని పక్కనున్న బోట్ వాళ్ళు వెళ్ళి కాపాడారు. ఈ గరగప్పారావు కనిపించలేదు. అప్పటి నుంచి కూడా మాకు తెలిసి వెంటనే ఇక్కడికి వచ్చాము. వచ్చి గజీతగాళ్ళని పంపించి గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్పాం. వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ వస్తారు సార్? ఇప్పుడు వస్తున్నారు. వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాం. ఇంకా ఈ లోకల్ ఈ గజీతగాళ్ళని కూడా ఇంకా తెప్పిస్తున్నాం. తెప్పించి గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఓకే, థ్యాంక్స్ సార్. మాది వెంకటాపురం అండి. వేటకు వచ్చామండి గడికి. ఇంట్లోనే గోల్ చేస్తుంటే వెళ్ళామండి. నా పేరు దాసు. 2 మనుషులు మునిగిపోయారండి. వచ్చి ఓ మంచి కాపాడ్డామండి. ఉన్న మంచి కాపాడలేదండి. ఇది ఏ టైంలో జరిగింది? అది 10:30కి ఆ టైం నైట్. నమస్తే, నా పేరు గరగల రామలక్ష్మి. మా ఆయన పేరు గరగల అప్పారావు. నైట్ 10 గంటల టైం అప్పుడు రైలు ఏటకి వెళ్ళారు. 10:30కి మరి ఏమైందో తెలియలేదు. బోట్ నుంచి నీటిలోకి జారిపోయారని తెలిసింది. ఆ సమయంలో మేము ఇంటికాడ నుంచి మేము నీటి వరకు రాగలిగే సమయం జరిగింది. వచ్చేసరికి నీటిలోకి వెళ్ళే మనుషులు బయటకు రావడం ఏర్పాటు అయింది. ఎవరెవరు వెళ్ళారు? జనపోతరాజు, గరగల అప్పారావు. మీకు వచ్చి ఎవరు చెప్పారు జరిగిందని? మాకు ఫోన్ ద్వారా తెలిసింది. తెలిస్తే మాకు అవతలూరులో వెంకటపురం అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెళ్ళారంట. వాళ్ళు వెళ్తే ఒక పోతరాజుకి కాపాడారు. మా ఆయన అప్పారావుకి కాపాడలేకపోయారు. వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందువల్ల మేము ఈ ఊర్లో నుంచి గడ్డకి రాగలిగే అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినా కాపాడుకోగల శక్తి లేదు. ఎంతమంది పిల్లలు? 3 ఆడపిల్లలు. వెళ్ళే ముందు ఏమైనా మాట్లాడా? వెళ్ళే ముందు కాలు పీకెత్తున్నాయంటే తోమంటే తోమేను.
స్లాబ్ మీదకి అన్నం ఇంటికాడ సేమలు పడిపోతున్నాయి కదా అంటే స్లాబ్ మీదకి అన్నం నీళ్ళు పట్టుకెళ్తే తినేసి గాలి తగ్గింది కదా వెళ్తాం అనేసి వెళ్ళేసారు. ఇంకా అదే చివర కోరిక చివర రోజు అదే టైంలో వెళ్తుండేవారా? రోజు అదే టైంలో వెళ్తుండేవారు. లేదు చెట్టు సేమ కూడా లేదు. ఈ ముగ్గురు ఆడపిల్లలకి ఎలా పోషించుకోవాల్సిన సహకారం కూడా లేదు. అత్త మామూలు చూస్తే కర్ర పట్టుకొని రోత కర్ర పట్టుకొని నడుచుకున్నారు. ఇద్దరేనా ఈ పిల్లలు పట్టుకుని వాళ్ళకి ఎలాగ ఏడ్చాలో నాకు అవకాశం కల్పించలేదు. నాకు కూడా ఏం తోచలేదు. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.